ఎన్టీఆర్ లార్డ్ సుబ్రహ్మణ్య స్వామిగా కనిపించే సమయం వచ్చేసింది. త్రివిక్రమ్ తలపెట్టిన మైథలాజికల్ ఫిలిం జూనియర్ ఎన్టీఆర్ చేతికి వెళ్లిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలన్నీ తాజాగా నిర్మాత నాగవంశీ పరోక్షంగా కన్ఫర్మ్ చేశాడు. పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఒక సినిమా చేయాల్సి ఉంది. దేవతల సేనాధిపతి కార్తికేయుడు కథతో ఇది తెరకెక్కుతుందని వార్తలు వచ్చాయి. కానీ బన్నీ ఈ సినిమా కంటే ముందు అట్లీ ప్రాజెక్ట్ ని మొదలు పెట్టాడు. దీంతో త్రివిక్రమ్ ఈ మైథలాజికల్ ఫిలిం ని ఎన్టీఆర్ తో చేయడానికి సిద్ధమయ్యారని సమాచారం. నిజానికి త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని మొదట ఎన్టీఆర్ చేయాల్సి ఉంది. ఈ విషయాన్ని నిర్మాత నాగవంశీ గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబోలో భారీ మైథలాజికల్ ఫిలిం ప్లాన్ చేస్తున్నామని, అది గ్లోబల్ ప్రాజెక్ట్ అని చెప్పాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ ఈ పౌరాణిక కథ అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళింది. ఈ కథని బన్నీ ఎంతగానో ఇష్టపడినప్పటికీ ఎందుకనో అట్లీ ప్రాజెక్ట్ ని మొదట చేయడానికి ఆసక్తి చూపాడు. దీంతో ఈ కథ మళ్ళీ ఎన్టీఆర్ ని వెతుక్కుంటూ వచ్చింది. ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ తాజాగా నిర్మాత నాగవంశీ ట్వీట్ చేశాడు. అత్యంత శక్తివంతమైన దేవుళ్లలో ఒకరిగా నా మోస్ట్ ఫేవరెట్ అన్న నటించనున్నాడు అంటూ కార్తికేయ స్వామి శ్లోకాన్ని పంచుకున్నాడు. అంతేకాదు గాడ్ ఆఫ్ వార్ వస్తున్నాడు అని రాసుకువచ్చాడు. నిర్మాత నాగవంశీ తన ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ అని పలు సందర్భాల్లో చెప్పాడు. ఎన్టీఆర్ ని తారక్ అన్న అని పిలుస్తూ ఉంటాడు. తాజాగా నాగవంశీ చేసిన ట్వీట్ ని బట్టి చూస్తే త్రివిక్రమ్ మైథలాజికల్ ఫిలిం లో ఎన్టీఆర్ నటిస్తున్నాడనే విషయం స్పష్టమవుతుంది. ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ ని పూర్తి చేశాక ఎన్టీఆర్ మాటల మాంత్రికుడితో ఈ భారీ చిత్రం కోసం జట్టు కడతాడని వార్తలు వస్తున్నాయి. ఈ లోపు త్రివిక్రమ్ వేరే సినిమా వేసుకొని రెడీగా ఉంటాడు. బన్నీ చేయాల్సిన సినిమా స్థానంలోకి తారక్ చిత్రం రావడం ఇది తొలిసారి కాదు. ఇంతకు ముందు కొరటాల శివ సైతం బన్నీతో ఒక సినిమాని అనౌన్స్ చేశాడు. కానీ తర్వాత దాని స్థానంలోకి తారక్ సినిమా వచ్చింది. అదే దేవర. గత కొన్ని రోజులుగా అల్లు అర్జున్ త్రివిక్రమ్ మైథలాజీ సినిమా నుంచి తప్పుకున్నాడని వార్తలు వస్తూ ఉన్నాయి. తాజాగా నేడు నిర్మాత నాగవంశీ చేసిన ట్వీట్ తో క్లారిటీ వచ్చేసింది. నిర్మాత నాగవంశీ కార్తికేయ స్వామికి సంబంధించిన 2 శ్లోకాలని తన సోషల్ మీడియాలో షేర్ చేసి నా ఫేవరెట్ అన్న మోస్ట్ పవర్ఫుల్ గాడ్ గా కనిపించబోతున్నాడు అని ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. దీనిపై బన్నీ ఫ్యాన్స్ మాత్రం నిరాశ చెందగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ఎన్టీఆర్ సుబ్రహ్మణ్య స్వామిగా కనిపించబోతూ ఉన్నాడు. అన్ని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ నీ సినిమా అయ్యాక ఈ సినిమా షూట్ మొదలు పెడతారని సమాచారం. మైథలాజికల్ జోనర్ కాబట్టి ఎన్టీఆర్ బాగా సెట్ అవుతాడని, ఈ కథకి ఎన్టీఆర్ కూడా ఓకే చెప్పేలా ఉన్నాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబోలో అరవింద సమేత లాంటి హిట్ పడింది. ఇప్పుడు ఈ కాంబో రిపీట్ అవుతుంది అంటే ఇండస్ట్రీలో లెక్కలు మారిపోతాయి. త్వరలోనే చిత్రం మీద అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.